మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకటి కాదు. కానీ పచ్చ మీడియా తన యొక్క పిచ్చి రాతలతో ఈరోజు రాసినటువంటిది వాళ్ళ జీవితాలని అధోగతి పాలు చేసేటువంటి పద్ధతిలో ఉన్నది అనేటువంటి మాట్లాడుతున్నారు. దమ్మున్నటువంటి నాయకుడు ఎవడైనా కానీ రండి, కార్మికుల యొక్క జీవితాలు బాగు చేసింది మేమా చంద్రబాబు నాయుడు అనేటువంటి తేలుస్తాం. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవితాలు వాళ్ళ కుటుంబాలు బాగుండాలనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం ఉపాధి సౌకర్యాలు కల్పించడానికి, విద్యకి వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల విద్యను నేర్పడానికి ఉచిత విద్యను తీసుకురావటం అనేటువంటి జరిగింది. ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆసరా కల్పించినటువంటి పద్ధతిలో ఆరోగ్యానికి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం అనేటువంటి జరిగింది. ఇవాళ ఇన్ని జరుగుతున్నటువంటి ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి వాటిల్లో ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులే కావచ్చు, ఇతర కార్మికులే కావచ్చు, వారందరి యొక్క జీవితాలు బాగుపడటానికి వారికి కావలసినటువంటి సదుపాయాలు కలగజేయడంలో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకాడలేదు అనేటువంటి చెప్పాలి. గతంలో ఇదే కార్మికులకి వాళ్ళ ఇళ్లలో వివాహం చేసుకోవాలంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 40,000 ఇచ్చినటువంటి సంగతి మర్చిపోకుండా ఉండకూడదని చెప్తున్నాం. ఆరాకొరాగా యాక్సిడెంట్ అయితే ఇచ్చేటువంటి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, దీనికి సంబంధించిన ఏ కార్మికులకు సంబంధించి ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ ఇమ్మీడియట్ గా అంటే రిజిస్టర్డ్ అయినటువంటి కార్మికులకు మాత్రమే ఇచ్చేటువంటి పద్ధతి గత ప్రభుత్వంలో ఉంటే, కానీ ఈ ప్రభుత్వంలో రిజిస్టర్ అయినా రిజిస్టర్ కాకపోయినా కార్మికుడిగా గుర్తింపు పొందినటువంటి వారి యొక్క జీవితాన్ని బాగుపెట్టడానికే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షలు అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ 5 లక్షలు అనౌన్స్ చేయటమే కాకుండా మనం చూస్తా ఉన్నాం, ఇవాళ ఈ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా మా మేనిఫెస్టోలో మరలా పెట్టడం అనేటువంటి జరిగింది. ఏదైతే కార్మికులు ఉన్నారో ఆటో కార్మికులకి 10 నుంచి 20,000 ఇస్తామని, అదే కార్యక్రమంలో ఈ కార్మికులు ఎవరైతే మామూలుగా ఉండేటువంటి కార్మికులకి సంబంధించినంత వరకు కూడా ఆటో కొనుక్కోవాలన్నా, లారీ కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా కానీ కూడా బ్యాంకు రుణం ఏర్పాటు చేస్తాం, 6%కి ఇస్తామనేటువంటి కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇన్ని చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో యాక్సిడెంట్ కనుక జరిగితే బిల్డింగ్ నుంచి పడిపోవటం కానీ ఇతరత్ర జరిగితే వారికి ప్రతిరోజు 225 రూపాయలు చొప్పున గరిష్టంగా 5,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఇది కనపట్లేదా అని అడుగుతున్నాం. అసలు కార్మిక వర్గానికి అన్యాయం చేసిందే చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు దాంట్లో అన్యాయం చేసిందంటే నేను ఊరికినట్లేదండి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంటు అడ్డంగా నిలువుగా బలిసినటువంటి ఒక మంత్రి అచ్చెన్నాయుడు, ఆ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటం అనేటువంటి జరిగింది 2026-21 సంవత్సరంలో. దానికి కారణం ఏంటి? కార్మికుల యొక్క సొమ్మును తిన్నాడు అనేటువంటి స్పష్టంగా ఆధారాలతో సహా చూపించారు. కాబట్టే టీడీపీ గవర్నమెంట్ లో కార్మికుల యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా బొక్కారు అనేటువంటి చెప్తున్నాం. అందుకే అతన్ని అరెస్ట్ చేశారనే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు కాబట్టి ప్రతి పైసా కూడా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి జరిగింది. మీరు అంటారు, అనుకోవచ్చు, వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ప్రకారంగా ఇస్తున్నారని. కేంద్ర ప్రభుత్వం నుంచి 40,000 ఇస్తా ఉంటే 60,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 5 లక్షలు ఇచ్చేటువంటి దాంట్లో కూడా అరాకొరాగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కార్మికులు ఆదుకున్నారు అనేటువంటిది. ఇదే కాదండి, 8,000, 9,000తో జీతాలతో బ్రతికేటువంటి ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో, మన మల మూత్రాలను విసర్జించేటువంటి దాంట్లన్నిటి తీసి బయట పారేస్తారో వాళ్ళ కష్టాలు కనుక్కున్నాడు కాబట్టి 22,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. చేనేత కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆకలి బాధలను తెలుసుకున్నాడు కాబట్టి 24,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇంతెందుకండి, ఇవాళ దర్జీలు, దోబీలు, నాయ బ్రాహ్మణులు వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వటం అనేంటనే దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ లో డబుల్ చేయటం అనేటువంటి జరుగుతుందంటేనే అర్థమవుతోంది. కార్మిక వర్గానికి పెద్దపీట వేయటమే కాకుండా కార్మిక వర్గ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రకమైనటువంటి పిచ్చి రాతలు రాసేటువంటి పద్ధతి మానుకోవాలని కూడా పచ్చ మీడియాకు కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ వద్దు,
దమ్ముంటే గనక ఆ కార్మిక మంత్రి అరెస్ట్ అయినటువంటి కార్మిక మంత్రి రమణని ఆయన ఎలా అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏమేం తిన్నాడు అని చెప్పగలను. అదే పద్ధతిలో ఈ భవన నిర్మాణ కార్మికులు కానీ ఇతర కార్మికుల యొక్క జీవితాలు ఏ రకంగా బాగుపడి జగన్ వలన ఏ రకంగా ముందుకు వెళ్లారు అనేటువంటి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం.